వీళ్ళు మేనేజర్తో మాట్లాడొస్తారు, మాట్లాడే అర్ధ గంట రండి. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా సుఖాంతం కావాలి అంటే అది మీ చేతులు ఉంది, మీ ముగ్గురు చేతులు. ఇక్కడ మీరు త్రిమూర్తి లెక్క వచ్చిర్రు, త్రిమూర్తి లెక్క అనేది దాన్ని పరిష్కారం చేయండి. ముగ్గురు వచ్చిర్రు, మీరు ముగ్గురు మాట్లాడి మేనేజర్ని కన్విన్స్ చేయండి. ఒకవేళ సార్ ఇష్యూ కాకపోతే మాత్రం అక్కడంతా యూనియన్ వాళ్ళు, ట్రేడ్ యూనియన్ లీడర్స్ అందరూ, నేషనల్ లీడర్స్ అందరూ వచ్చినారు, వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు. అన్ని ఇష్యూస్లలో కేసులు అవుతాయి. మన ఏదో 1-2 చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తుంటే మీరు భరోసా ఉన్నారు, కానీ ఇటు ఐడిలో అన్ఫేర్ ఆర్డర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇష్యూ. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అన్ని కేసులు అయితే ప్రాబ్లం అయితే చెప్పండి. ఇట్లా చెప్పి మీరు మన శాలరీ పెంచుదాం సార్, ఒక అవకాశం ఇచ్చినారు. వాళ్ళన్న 5-6 వేలు కాకపోయినా అట్లీస్ట్ ఒక రీజనబుల్ అమౌంట్ పెంచితే నేను చెప్పి వాళ్ళకి రేపే మీ కంపెనీకి వస్తుంది, నార్మల్ స్థితి వస్తుంది, యథాతథ స్థితి వస్తుంది, సాధారణ స్థితి వస్తుంది. మీరు పోయి మాట్లాడండి. నాకు లేదు. దీనికి ఏమి డబ్బులు ఇవ్వలేదా మరి? ఏమి ఎట్లా అంటాడు అనుకో, దుర్మార్గుడు. ఇంత చెప్పినా వినలే చూడు, ఇంకా లోపల ఎట్లా చూపెడతాడు సినిమా. నేను 2 రోజులు పెట్టి 3 రోజులు పెట్టాలి కుదరదు. లేదు మీకైనా సపోర్ట్ కానీ కొన్ని ఒక నిమిషం, మీకైనా సపోర్ట్ కావాలంటే నేను అడ్వైజ్ లెటర్ ఇస్తాను. ఇంటర్వ్యూ రిలీఫ్ అయినా ఒక ఆర్డర్ ఇస్తాను మీకు. అడ్వైజ్ లెటర్, మేనేజ్మెంట్ ఇస్ అడ్వైజర్ టు ఎన్హాన్స్ సాలరీస్ అట్లీస్ట్ ఎంత అమౌంట్ ఇస్తాను. అట్లే వింటున్నాండి మీరు? అవన్నీ చేద్దాం. ఇక ఇప్పుడు మొత్తం అన్ని కేసులు అయిపోతాయి, వాళ్ళ అనుమానం లేదు మీకు. ఇంకా ఏ యాక్ట్లో ఎక్కడ వైలేషన్ ఉన్నాయో మీరు ఒకటే ఏదో మినిమం యాక్ట్ ప్రకారం శాలరీస్ ఇస్తున్నారని మీరు ఏదో అనుకుంటారు, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఇవన్నీ వస్తాయండి ఇష్యూస్. సిగ్గు లేదా? స్లో చేస్తే పని ఇద్దరు చేసే పని ఒక్కడే చేస్తారు. నా పక్కనే నెక్స్ట్ పోయింది వాళ్ళ పని కూడా కంటే ఏమంటాడు జిఎం సార్. సిగ్గు లేదా సిగ్గు లేదా 3-4 సార్లు నేను ఆ రోజు నుండి మానేసినాను. 2 months అయితే ఇది 4 years కిందే పోయింది ఫింగర్. అప్పుడు కూడా ఏం లేవు. షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయీస్కి అందరికీ మనందరికీ తెలుసు, మీ బాధ అందరి కార్మిక సంఘాల బాధగా మారింది. ఈరోజు మీరు పట్టేటువంటి 15 సంవత్సరాల శ్రమ, బాధ, కష్టం, నష్టం, హింస ఇవన్నీ ఈరోజు బయటకు వచ్చి మీరు చేస్తున్న ఆందోళనని ప్రతిబింబిస్తుంది. మనకి మీరు 9 రోజులుగా ఇంకా సమ్మె చేస్తున్నటువంటి స్థితి. అయితే ఈ సమ్మెకి సంబంధించిన దాంట్లో మనం కొనసాగించాల్సింది. మనకి ఏదో ఒక ఫలితం వచ్చిన తర్వాతనే అప్పుడు మనం నిర్ణయం తీసుకోవాల్సిందే. రెండోది, మీ అందరికీ టీయూసీగా డే 1 నుంచి కూడా మా సంఘం మీతో మద్దతు తెలుపుతూ మీతో పాటు ఉంది. ఎట్లా మనం దీన్ని ముందుకు వెళ్ళాలి, అడుగు వేయాలి అని చెప్తుంది. అదే సమయంలో మీ అందరికీ ఒకటి మేము చెప్పదలుచుకున్నట్టే, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటికీ మా సంపూర్ణ మద్దతు, సహకారము, దాని మీద అవగాహన కల్పించడంలో మేము మీ అందరికీ తోడుగా ఉంటామని కూడా మేము చెప్తున్నాం. ఇక లేబర్ ఆఫీస్కు సంబంధించింది ఆఫీసరు ముందు అంత చర్చ జరిగిన తర్వాత మాకు నోటీస్ రాలేదు అని యాజమాన్యం చెప్పడాన్ని బట్టి కూడా ఒకటి అర్థమవుతూ ఉంది. ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళకి నోటీసు 8వ తారీఖే నోటీసు పోయింది. 9వ తారీఖు చర్చలకు రమ్మని కూడా పిలిచారు. ఇవన్నీ జరిగినా కూడా యజమాని ఈరోజు మాకు నోటీస్ లేదు అని చెప్పడం ఏంటంటే అది ఎక్కడో ఒక చోట కొంత వాళ్ళ వెసులుబాటు చూసుకుంటున్నారు అనే దాంతో మీరు ఉండాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన వాళ్ళందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఏమా అనేది. కాబట్టి ఆ దానికోసం కూడా మేమందరం మాట్లాడేసరికి రేపే నోటీస్కు రేపు మీటింగ్కి రావాలి అని కూడా పంపిస్తున్నారు. కాబట్టి ఆ నోటీస్కి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు ఏమిటి, వాళ్ళు ఎంత దాన్ని పట్టించుకోనట్టు ఉంటే అంత తీవ్రంగా వాళ్ళ మీద మనం రేపు మాట్లాడడానికి ఎక్కువ అవకాశాన్ని సంఘాలకి మీకు కూడా ఇచ్చినట్టే అవుతుంది అని మేము చెప్పదలుచుకున్నాం. ఇంకొక విషయం కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు మార్నింగ్ అన్ని కార్మిక సంఘాలు, రాష్ట్ర సంఘాలు, జిల్లా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అందులో మేము చాలా స్పష్టంగా మీ సమస్యలో ఉన్న న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలి అని, అట్లాగే కార్మిక శాఖ కూడా దీంట్లో జోక్యం కల్పించుకొని పరిష్కరించాలి అని చెప్పాం.
మూడోది మేము కార్మిక సంఘాలుగా కమిషనర్, లేబర్ కమిషనర్ని కూడా మీ సమస్య విషయంలో జోక్యం చేసుకొని పరిష్కరించాలి అని, లేబర్ కమిషనర్ని కూడా మేము కలవాలని కూడా నిర్ణయించాము అందరము. సో ఈ తరఫు నుంచి మేము కూడా ఆ ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఒత్తిడి ద్వారా మీ సమస్య పరిష్కారం కావాలి అనేది, మీరు ఏదైతే ఒకటి భయపడుతూ ఉన్నారో అది నిజమే. మీరు భయపడడానికి చాలా స్ట్రాంగ్ విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏది సాల్వ్ చేసుకోకుండా లోపలికి వెళ్తే చాలా అన్యాయం అయ్యే పరిస్థితి వస్తుంది అనేది అది కరెక్ట్. అందుకని రేపు లేబర్ ఆఫీస్లో చర్చల్లో ఏది జరిగితే ఆ వచ్చిన ఫలితాన్ని బట్టే మన మూమెంట్ ఫర్దర్గా కొనసాగడం అనేది, అది లేకపోతే ఏం స్టెప్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చేద్దాం. వాటన్నిటికీ మా సంపూర్ణ సహకారం మీ అందరికీ ఉంటుందని మీకు మేము ఆ విషయాల పట్ల చేస్తామని చెప్తూ, ఎప్పుడు కూడా మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పోరాటము విజయాలు సాధిస్తుంది. అపజయం సాధించినా ఒకవేళ ఎందుకు అపజయమైందని ఇంకా మరింత బలంగా మనం రేపు విజయం సాధించే వైపుగా మనం పోవాల్సి ఉంటుంది. మన ఐక్యత, మన మనోబలం, మన ధైర్యం, మనం విషయాలు తెలుసుకోవడం, దీన్ని బట్టే మన ఆర్గ్యుమెంట్ ద్వారా విజయాలు సాధించుకోగలుగుతాం. అది మీరు ఈరోజు ఒక మాట అందరూ ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి షాహీ ఎక్స్పోర్ట్స్లో ఉంటే మాకేం తెలియలేదు, బయటికి వచ్చాక ప్రపంచం ఎట్లా ఉందని తెలిసింది. అది కరెక్ట్. విమెన్ బయటికి రాదు కాబట్టి తెలియదు. విమెన్ బయటకు వస్తే ప్రపంచాన్ని తెలుసుకుంటే శాసించే వైపు కూడా వెళ్తుంది. మీరు శాసించాలని కూడా మేము కోరుకుంటున్నాం. షాహీ ఎక్స్పోర్ట్స్ కార్మికుల ఐక్యతకి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది షాహీ ఇప్పుడు 2 తెలుగు